ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రార్థించుకుని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన సమయం బట్టి స్తోత్రం ప్రభువా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరిన ప్రార్థిస్తారు, అక్కడ ఏంటా సెలవించింది ఇదిగా ప్రభువా. మీరు మాతో ఉన్నారు, మాలో ఉన్నారు, మా మధ్యలో ఉన్నారు ప్రభువా. మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభువా. మీరు కలువరి సిలువలో మా పాపం నిమిత్తము, మా శాపం నిమిత్తము రక్తం చిందించారు. ఆ రక్తంలో ఎవరైతే కలగబడతారో వారి పాప క్షమాపణ లభిస్తుందో తెలియజేశారు. మిమ్మల్ని ఎవరైతే హృదయాన్ని విశ్వసిస్తారో వారికి నీతి కలుగుతుందని, నోటితో ఒప్పుకున్న వారికి రక్షణ కలుగుతుందని మీరు సెలవిచ్చినటువంటి ఈ రక్షణ స్వార్థను సకల దేశంలో ప్రకటించిన కృప చూపి నడిపించి సహాయం చేయమని, ప్రపంచవ్యాప్తంగా ఈ స్వార్థను తెలియజేయడం కృప చూపి నడిపించి సహాయం చేయమని, ఈ స్వార్థను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయమని, వ్యాపింపజేయమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తుల కార్యములు, పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనం నుంచి 58వ వచనం వరకు చదువుకుందాం. అయితే అతను పరిశుద్ధాత్మతో నిండి ఉన్నవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచినట్టును చూచి, ఆకాశం తెరవబడేయో, మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందున నిలిచినట్టు చూచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకుని ఏకంగా అతని మీద పడి పట్టణ వెలుపలికి అతని వెలగొట్టి రాళ్ళు వేవి చంపిరి. సాక్షులు సౌలును ఒక యవనుని పాదం వద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును వచ్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్ళతో కొట్టిరి. అతను మోకాలుని, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినటువంటి అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనం నుంచి చివరి వచనం 60వ వచనం వరకు 5వ వచనంలో మనం గమనించాం. ఈ 5వ వచనంలో మనం గమనించడంలో ఇక్కడ స్టెఫను యొక్క చివరి క్షణములను మనము గమనిస్తున్నాం. అయితే అతను పరిశుద్ధాత్మతో నిండుకునేవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచినట్టు చూచి, ఆకాశం తెరవబడి మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచినట్టు చూచున్నానని చెప్పాను. అప్పుడు వారి పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడి పట్టణ వెలుపలికి వెళ్ళగొట్టి రాళ్ళు వేవి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక యవనుని పాదం లేదా తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్ళతో కొట్టిరి. తన మోకాలుని, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావులకు సమ్మతించనని చెప్పి ఈ వాక్య భాగం రాయడం జరుగుతుంది. ప్రియమైన సహోదరులారా, ఇక్కడ స్టెఫను అని ఒక విశ్వాస వీరుడి గురించి ఇక్కడ మనం చదువుకున్నాం. ఆ విశ్వాస వీరుడి యొక్క చివరి క్షణంలో 5 వచనంలో 55వ వచనం నుంచి 60వ వచనం వరకు మనం ఇప్పుడు గమనించాం. అతను వాళ్ళు చంపాలని రాళ్ళు నిలుచున్నప్పుడు అతను ఆకాశం తెరవబడి మనిషి కుమారుడు సర్వశక్తివంతుడైన దేవుని యొక్క కుడి పార్శ్వం నిలిచినట్టు చూచి, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని పలుకుచుండగా వారు రాళ్ళతో కొట్టి చంపివేయడం జరిగింది. ఆ చంపివే చావు చివరి క్షణంలో స్టెఫను అంటున్నాడు, ప్రభువా, ఈ పాపము వీరి మీద మోపద్దు ప్రభువా అని చెప్పి స్టెఫను అంటున్నాడు. ప్రియమైన సహోదరులారా, స్టెఫను యేసు ప్రభు గురించినటువంటి సువార్తను వారు నమ్మక, యేసు ప్రభు గురించినటువంటి చెప్పి వాక్యమును వారు నమ్మక, యేసు ప్రభు గురించి చెప్పినటువంటి ఒక విశ్వాససహితమైనటువంటి వాక్యాన్ని నమ్మకుండా వారందరూ కూడా ఏమంటున్నారంటే యేసు స్టెఫను కొట్టి చంపడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ చూసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం పైన గమనించినట్లయితే 51వ వచనం నుంచి 55వ వచనం 53వ వచనం గమనించినట్లయితే, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబర్చనని వారులారా, మీ పితరుల వారే వీరులు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించున్నారు. మీ పితరుల ప్రవక్తలలో ఎవరిని హింసింపకండిరి. ఆ నీతిమంతుని రాకను గురించి ముందుగా తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైత్రి. దేవదూతల ద్వారా నియమబడిన ధర్మశాస్త్రం మీరు పొందితిరి కానీ దానికి గైకొనలేదని చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ స్టెఫను యేసు క్రీస్తు ప్రభు గురించి దృఢంగా సాక్ష్యం ఇచ్చాడు. యేసు క్రీస్తు ప్రభువే లోకరక్షకుడని, తండ్రి యొక్క కుడిపార్శ్వం ముందు ఉన్న కుమారుడే ఈ లోకాన్ని రక్షించాడని తన యొక్క శిలువ బలియాగం ద్వారా చేతుల్లో చీరలు, కాళ్ళలో చీరలు, తల మీద ఉన్న కిరీటము, రక్తల బల్లెం పోటు, వీపు నాగచాలబడి దున్నబడిన దేవుని ద్వారా ఆఖరి రక్తపు వరకు చిందించి మానవాళి పాప పరిహారార్థము కలువరి శిలువలో ఆయన చిందించిన రక్తధారణ ద్వారా పాప క్షమాపణ కలుగుతుందని దృఢంగా సాక్ష్యం ఇచ్చినటువంటి ఈ యువకుడిని రాళ్ళతో కొట్టి చంపారు. ఆ సమయంలో ఆకాశం తెరవబడి సర్వశక్తివంతుడైన దేవుని కుడిపార్శ్వమున యేసు క్రీస్తు ప్రభు నిలబడి స్టెఫను చూచి, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను ప్రార్థించినట్టుగా చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, ఈరోజు గమనించండి, జీవితంలో యేసు క్రీస్తు ప్రభు గురించి శ్రమలు సహించడానికి కాదు, మరణం పొందడానికి కూడా భక్తులు సిద్ధపడి ఉన్నారని ఈరోజు ప్రభు వాక్యం దృఢంగా తెలియజేస్తుంది. ఈరోజు సహోదరుడా, సహోదరి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, ఈరోజు యేసు ప్రభువును అంగీకరించి అనేక మందికి స్వార్థం ప్రకటించాలని
ప్రభు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. ఈరోజు చూసినట్లయితే చూడండి, ప్రభువా నన్ను రాళ్ళతో కొట్టి చంపి వీరిని కూడా క్షమించమని చెప్పి స్టెఫను పలుకుతున్నాడు. ప్రభువా ఈ పాపం వారి మీద మోపకమని స్టెఫను పలికినట్టుగా చివరి వచనంలో 60వ వచనంలో మనం గమనిస్తున్నాం. సహోదరుడా, సహోదరి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, యేసు క్రీస్తు ప్రభు నీ పాప నిమిత్తము, నా పాప నిమిత్తము, సర్వలోకమున మనుషులందరి పాప పరిహారం నిమిత్తం కలువరి శిలువలో చేతుల్లో చీలడు, కాళ్ళలో చీలడు, కావిన ముళ్ళ కిరీటము, ప్రక్కల బల్లెం పొట్టి వీపంతే దున్నబడ్డ దేహం ద్వారా ఆకలి రక్తపుటకు చిందించాడు. సహోదరుడా, సహోదరి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, తల్లిదండ్రి, ఈరోజు యేసు ప్రభు రక్తం ద్వారా పాప క్షమాపణ లభిస్తుంది. ఎవరైతే యేసు ప్రభు రక్తంలో కడగబడతారో, ఎవరైతే యేసు ప్రభు రక్తంలో తమ పాపలు కడుక్కుంటారో వారికి పాప క్షమాపణ లభిస్తుంది, వారికి నిత్య జీవం లభిస్తుంది. అద్వితీయ సత్య దేవుడు నిన్ను నీవు పంపిన యేసు క్రీస్తును నమ్ముడే నిత్య జీవమని యేసు ప్రభు యోహాను సువార్త 17:3 వాక్యం సెలవిచ్చాడు. యేసు ప్రభు నందే నిత్య జీవమని ప్రభు వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభుని ఎరుగుటే దేవుని చిత్తము, యేసు ప్రభుని ఎరుగుటే దేవుని క్రియ, యేసు ప్రభుని నమ్మి తీర్తేనే పరలోక రాజ్యం ప్రవేశిస్తామని ప్రభు వాక్యం సెలవిస్తుంది. నమ్ముట నీవైతే సమస్తము సాధ్యమని ప్రభు సెలవిచ్చాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, అన్నా, చెల్లి, అక్క, తమ్ముడు, యేసు ప్రభు అంటున్నాడు, రక్షించిన దాన్ని వెదకి రక్షించడానికి నేను లోకానికి వచ్చాను, అనేకుల ప్రతిగా విమోచన ఖరీదైన ప్రాణం ఇచ్చుటకు వచ్చాను, నేను మనిషి పాపలను రక్షించడం క్రీస్తు యేసు లోకంలోకి వచ్చిన ప్రభు వాక్యం సెలవిస్తుంది. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయను. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపం ఒప్పుకునే ఆయన సమస్త దుర్నీతి నుండి, దుష్టత నుండి, పాపం నుండి, శాపం నుంచి నిన్ను నన్ను విడిపించడానికి ఈరోజు సమర్థుడుగా ఉన్నాడు. ఎవరైతే యేసు ప్రభు రక్తంలో కడగబడతారో, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువును అడుగుతారో, ప్రభువా ఈ రక్తంతో నన్ను కడుగు, పవిత్రపరచు, పరిశుద్ధపరచు, నన్ను పాపం నుంచి, శాపం నుంచి విడిపించని అడిగిన వారిని కూడా విడిపించిన యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, స్టెఫను చూస్తే స్టెఫను ఆకాశం తెరవబడింది. సర్వశక్తిమంతుడైన దేవుని కృపాక్షణ యేసు ప్రభు నిలబడుతున్న స్టెఫను చూశాడు. యేసు ప్రభు ఆత్మను చేర్చుకున్నాడు. యేసు ప్రభు ఆత్మను చేర్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అంత సాక్షిగా స్టెఫను చనిపోయినా కానీ ఆ స్టెఫన్ యొక్క ఆత్మ పరలోకానికి చేరుకుంది. ఈరోజు నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందని ప్రభు నేను ప్రశ్నిస్తున్నాను. ఒకవేళ నువ్వు చనిపోతే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఒకవేళ నువ్వు చనిపోతే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పరలోకంలో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళగలవా? లేకపోతే యువాయువుల వంటి అగ్నిగుండముల వంటి గుండంలో ఏడుపులు పండుగ స్థానానికి వెళ్తే నీ అంత దౌర్భాగ్యుడు, నీ అంత దరిద్రుడు, నీ అంత దుష్టుడు, నీ అంత దేనికి పనికిరాని వ్యక్తి ప్రపంచంలో ఎవరు ఉండరు. ఎందుకంటే సువార్తను వినుచున్న నీవు, సువార్తను అంగీకరించే నీవు, సువార్తను నమ్మకుండా సువార్తను పాల్గొనేందుకు నీకు శిక్ష నీ మీదకి వస్తుంది. ఈరోజు నేనైనా ఒకటే, నీవైనా ఒకటే యేసు ప్రభుకు. ఎవరైతే యేసు ప్రభువును తృణీకరిస్తారో వారు శిక్షింపబడతారు. ఎవరైతే యేసు ప్రభువును ప్రేమిస్తారో వారు ప్రేమింపబడతారు. ఎవరైతే ఎంత అంగీకరించిన వారందరికీ తన పిల్లల కొరకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, యోహాను సువార్త 1:12 వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందరైతే తనను అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లల కొరకు ఆయన అధికారం అనుగ్రహించాలని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు యేసు ప్రభువును నమ్ముతున్నావా? యేసు ప్రభువుని నీ జీవితంలో చేర్చుకున్నావా? లేకపోతే ఇదే రక్షణ, ఇదే అనుకూలమైన సమయం. యేసు ప్రభువుని హృదయంలో ఆహ్వానించు. యేసు ప్రభువా నా పాప నిమిత్తం, నా శాప నిమిత్తం కలువరి శిలువలో రక్తం చిందించాను, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా, నీ పాపిని ప్రభువాని అడిగి యేసు ప్రభు తన రక్తంతో కడిగి పరిశుద్ధంగా మారుస్తాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, దేవుని రాకడ సమీపమైంది. భూకంపాలు, కరువులు, కాటకాలు, యుద్ధాలు, రాజ్యం మీదకి రాజ్యములు, జనం మీదకి జనములు, హింసలు కలుగుతున్నాయి. ఈ సమయంలో కూడా నువ్వు నిద్రపోతున్నట్టుగా యోనాను నినివే పట్టణంలో మార్పు ప్రకటించమని దేవుడు పంపించినప్పుడు యోనా వెళ్ళి ఆ యొక్క ఓడలో పడుకొని నిద్రపోతున్నప్పుడు, ఓడ పెను గాలి చేత కుట్టబడుతున్నప్పుడు వారు అన్నారు, ఓ ఈ నిద్రపోతా, నీకేం వచ్చింది, ఇంకా నువ్వు నిద్రపోతున్నావు, మేమైతే నశించిపోతున్నావు అన్నప్పుడు చీటు వేగా ఓనా పేరు రావడం, ఓనానికి సముద్రంలో పడేయడం, యోనానికి సముద్రంలో పడేయడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు యోనా జీవితాన్ని దేవుడు గద్దెంపులకు గురి చేసి సముద్రంలో పడేయనప్పుడు యోనా ఆ యొక్క తిమింగల పరుపులో 3 రాత్రులు మొదలున్నట్టు నీవు కూడా అనేక కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. దేవుని యొక్క సువార్తను వ్యతిరేకిస్తే, దేవుని యొక్క సువార్తను లోబడకపోతే యోనా పట్టిన గతి నీకు పడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, తర్వాత యోనా వెళ్ళాడు, నినివే పట్టణస్థులకు సువార్త ప్రకటించాడు. నినివే పట్టణస్థులు 3 దినములు వారి యొక్క రాజు సైతం కూడా సింహాసనం దిగి గోనపెట్ట పెట్టుకుని ఉపవాసం ప్రార్థన చేశారు. దేవుడు వారి యొక్క ఉగ్రత తొలగించి వారికి రక్షణ దయచేశాడు. ఈరోజు నీకు కూడా దేవుడు రక్షణ దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందరైతే తనను అంగీకరిస్తారో వారందరికీ దేవుడి పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహిస్తాడు. యేసు ప్రభువుని విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. పౌలు శిలువ చెరసాలలో ప్రార్థన చేస్తున్నాడు. చెరసాల పునాదులు ఎదిరిపోయాయి. చెరసాల భూకంపంతో కంపించింది. చెరసాల నాయకుడు పరిగెత్తుకొని వచ్చాడు. అయ్యా, రక్షణ పొందుకు నేను ఏమి చేయను? అవసరం 16:31 వచ్చింది. నీవు నీ ఇంటి వారిని యేసు ప్రభువుని విశ్వాసం ఉంచితే రక్షణ నీకు కలుగుతుందని అపోస్తలుడైన పౌలు శిలువలో చెప్పారు. అతను ఆ రాత్రి ఆ సమయంలోనే రక్షింపబడ్డాడు. అతని కుటుంబం రక్షింపబడింది. మరి నీకు ఇన్ని సంవత్సరాల నుంచి వార్త ప్రకటింపబడుతుంది, వింటున్నావు, యేసు ప్రభువుకు తెలుసు, అయినా రక్షణ కార్యం నీలో జరగడం లేదు. ఒక స్టెఫను చూడండి, యవనస్తుడు తన ప్రాణాన్ని దేవుని కోసం త్యాగం చేశాడు, హతసాక్షిగా మారిపోయాడు. యేసు ప్రభు తండ్రి కృపాశమున్న యేసు ప్రభువును కల్లారా చూశాడు. యేసు ప్రభు చూసిన వెంటనే స్టెఫను మనసు పులకించిపోయింది. యేసు ప్రభువా నన్ను, నా ఆత్మను చేర్చుకో ప్రభు అన్నాడు. ఏ దేవుని యోనాలాగా తిరగబడితే నీ జీవితం ఏమైతుంది? సముద్రంలో పడ్డాడు యోనా, కానీ యోనా తిరిగి వెళ్ళి నినివే పట్టణస్థులకు సువార్త ప్రకటించాడు.
ఈరోజు నీవు కూడా అనేక మందికి స్వార్థ ప్రకటించాలని, అనేక మందిని దేవుని వైపు తిప్పాలని ప్రభువు కోరుకుంటున్నాను. కానీ నీవు నీ ఏ స్థితిలో ఉన్నావు? పాపంతో ఉంటే ఈరోజు యేసుప్రభువుడు, యేసుప్రభువు వాళ్ళని విడిపించు, ఈ పాప జీవితం నుంచి నన్ను విడిపించు. యేసుప్రభువు వాళ్ళని విడిపించు, ఈ శాప జీవితం నుంచి నన్ను విడిపించు. యేసుప్రభువు వాళ్ళని విడిపించి వ్యభిచార కుటుంబం నుంచి నన్ను విడిపించు. యేసుప్రభువు వాళ్ళని విడిపించి దుర్మార్గపు జీవితం నుంచి విడిపించు. యేసుప్రభువు ఈ సమస్య కపటం నుంచి విడిపించు. యేసుప్రభువు ఈ క్రోధం నుంచి విడిపించు. యేసుప్రభువు ఈ యొక్క మద్యం నుంచి విడిపించు. ఏ కష్టము నా యేసుప్రభువు అడగండి, యేసుప్రభువు విడుదల దయచేస్తాను. యేసుప్రభువు సమస్యను దయచేయగలరు. ఆయనకు అసాధ్యమైన ఏది లేదు. సముద్రం మీద నడుచుకుంటూ వచ్చిన దేవుడు, గాలిని తుఫాను నీటి పొగను గద్దెపగా అంచివేసిన దేవుడు, ద్రాక్షలను పారుతున్న దేవుడు, చనిపోయిన వాళ్ళని లేపిన దేవుడు, నీ జీవితాన్ని మార్చగల దేవుడు, సర్వశక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభు. ప్రియ సహోదరుడా, సహోదరి, అన్నా, చెల్లి, అక్క, తమ్ముడు, ఈరోజు యేసు ప్రభు పాపను రక్షించిన క్రీస్తు యేసు లోకంలోకి వచ్చి నశించిన దాన్ని వెలకి రక్షించిన క్రీస్తు యేసు లోకంలోకి వచ్చాను. నీ జీవితాన్ని, నా జీవితాన్ని మార్చడానికి యేసు ప్రభు ఈరోజు భూమి మీదకి వచ్చాడు. ఎందరైతే యేసు ప్రభు కావాలంటున్నారో అందరినీ యేసు ప్రభు దగ్గరికి తీసుకున్నారు. యోహాను సువార్త 6:37 నా ఎద్దుకు వచ్చి వాడిని ఎంత మాత్రం బయటికి తోసివేయను, నా ఎద్దుకు ఎవడని వస్తాడికి జీవజలం లభిస్తాయి, వాడి కడుపులోంచి నీరు ఊరుతుంది, ఆత్మీయ జలములు వాడి కడుపులోంచి ఒక నది జీవజలాన్ని ప్రవహిస్తుంది అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీకు జీవజలం బొగ్గ కావాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి. స్టెఫెన్ చూడండి, స్టెఫెన్ అంటున్నాడు, పరిశుద్ధాత్మలో నిండుకున్నాడు స్టెఫెన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి ఆత్మను చేర్చుకుని స్టెఫెన్ పలుకుచుండగా వారు అతని రాళ్ళతో కొట్టి చంపి, చూడండి రాళ్ళతో కొట్టి చంపబడుతున్న సమయంలో కూడా స్టెఫెన్ తండ్రి అయిన దేవుని కృపాక్షం ముందున్న యేసుక్రీస్తు దేవుని కృపాక్షం నిలిచినట్టు చూస్తున్నాడు. ఆకాశం తెరవబట్టే మనిషి కుమారుడు దేవుని కృపాక్షం ముందు నిలబట్టి చూస్తున్నాడు. సహోదరా, సహోదరి, అన్నా, చెల్లి, అక్క, ఈరోజు యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు నిన్ను నన్ను హత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తప్పిపోయిన కుమారుని తండ్రి చేర్చుకున్నట్టుగా మారు మనసు లేని 99 నీతిమంతుల విషయమై పరలోక రాజ్యంలో సంతోషం కంటే ఒక్క పాపి రక్షింపబడితే పరలోక రాజ్యంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది యేసు ప్రభు సెలవిస్తున్నాడు. ఈరోజు నువ్వు పాపి, నీ మార్గమును తిప్పుకో. ఏ పంట విత్తే ఆ పంటకు వస్తావు. శరీరం నుంచి శరీర పంట విత్తే, వ్యభిచారం నుంచి పంట విత్తే వ్యభిచార పంటకు వస్తావు. నువ్వు ధూమపానం నుంచి పంట విత్తే ధూమపాన పంటకు వస్తావు. మద్యపానం నుంచి పంట విత్తే మద్యపాన పంటకు వస్తావు. నీవు పాపంతో పంట వేస్తే పాపం అనే పంటనే వస్తావు. పాపం పరిపక్వ మరణాన్ని కంటుంది. సహోదరుల, సహోదరి, అన్నా, చెల్లి, అక్క, తమ్ముడు, పాపం వల్ల వచ్చి జీతం మరణం అయితే కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం అనే పరిస్థితి గ్రంథంలో వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 6:23 ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు యేసు ప్రభు ఎరుగుడే నిత్య జీవం, యేసు ప్రభు ఎరుగుడే దేవుని చిత్తము. ప్రియ సహోదరుడా, సహోదరి, అన్నా, చెల్లి, అక్క, తమ్ముడు, ఈరోజు యేసు ప్రభు కార్యం మనం జరిగించాలి. శిలువలో ఆయన మన కోసం కాల్చిన రక్తధారణ మనం అనేక మందికి పరిచయం చేయాలి, అనేక మందికి తెలియజెప్పాలి. యేసు ప్రభు ఈ లోకానికి రక్షకుడు, నిజమైన దేవుడు, తండ్రి నేను ఏకమైనామని యోహాను సువార్త 10:30 యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఎవడైతే నా యందు నేనే దేవుడు ఎందుకున్నాడు బహుగా ఫలించునని 15వ లూకా సువార్త 15వ క్షమించండి, యోహాను సువార్త 15:5 ప్రభు వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 15:5 చూద్దాం ప్రభు వాక్యం. ఎవడైతే నా యందు నిలిచిండునో నేనే దేవుని యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును. యోహాను సువార్త 15:5 ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనం ఫలించాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనం ఫలిస్తేనే దేవునికి ఇష్టం. మనం అభివృద్ధి చెందాలి, ఫలించాలి, విస్తరించాలి. లోకంలో పాపంతో శాపంతో కొట్టుమిట్టాడకూడదు, అప్పుల్లో కూలిపోయి నశించిపోకూడదు, ఆత్మహత్య చేసుకొని చనిపోకూడదు. యేసు ప్రభు మనం ఫలించాలని కోరుకుంటున్నాడు. నీవు నేను అపరిమితంగా ఫలించాలి. లోకంలో జనాలందరూ చూసి యెహోవాను ఆశీర్వదింపబడినవారు ఈ విధంగా ఉంటారా, దేవుని వల్ల ఆశీర్వాదం అంటే ఈ విధంగా ఉంటుందని చెప్పి షాక్ గురి అవ్వాలి. అందరూ దేవుని వైపు రావాలి. ధనమును నమ్ముకుంటే ధనము నాశనం అయిపోతుంది. దేవుని నమ్ముకుంటే ఆశీర్వదిస్తాను. కుటుంబ సభ్యులను నమ్ముకుంటే వారిని వదిలేస్తాను. అందుకే పరిశుద్ధ గ్రంథంలో వాక్యం 108 దావీదు కీర్తనలో వాక్యం సెలవిస్తుంది. 118 దావీదు కీర్తనలో వాక్యం సెలవిస్తుంది. మనుషులను నమ్ముకుంటే వ్యర్థము, మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజును నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఈ రోజు నీకు గుండె చెదిరింటే నీ గుండె చెదిరిన గుండెను బాగు చేయగలడు దేవుడు. 147 కీర్తన 3:3 ప్రభు వాక్యం సెలవిస్తుంది. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు, వారి గాయంలో కట్టువాడు ఆయన. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈరోజు ఏ పరిస్థితిలో యేసు ప్రభు నీకు లేవనెత్తగలడు. స్టెఫెను లాగా దేవుని కోసం మనం పోరాడాలి. స్టెఫెను లాగా హతసాక్షులుగా మిగలాలి. స్టెఫెను లాగా ఆకాశం తెరవబడి మన తండ్రి అయిన దేవుని కృపాక్షం ముందున యేసు ప్రభువును మనం చూడాలి, అందరికీ చూపించాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు సహోదరుడా, సహోదరి, అన్నా, చెల్లి, అక్క, తమ్ముడు, యేసు క్రీస్తు ప్రభు వలె మనం ముందుకు సాగాలి. దేవుడు లోకం ఎంతో ప్రేమించిన కాక తన ద్వితీయ కుమారుడిగా పుట్టిన వాడు విశ్వాసం నుంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయన అనుగ్రహించాడు. యోహాను సువార్త 3:16 ప్రభు వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడు కూడా రాడు, వేరే దారి లేదు. యేసు ప్రభు తప్ప పరలోక రాజ్యం చేరడానికి ఆ శిలువ మార్గంలో యేసు ప్రభు రక్తం చిందించిన రక్తదారులతో కడగబడితేనే మనం పరలోక రాజ్యాన్ని చేరగలం. యేసు ప్రభు తప్ప వేరే దారి లేదు. నువ్వు పరలోక రాజ్యం చేరడానికి, నువ్వు రక్షింపబడడానికి
వారికి అపోస్తలుల కార్యము 4వ అధ్యాయం 12వ వచనం చెబుతుంది, మరి ఏ ఇతర నామంలో కూడా నీకు రక్షణ కలగదు, యేసు నామం తప్ప. ప్రియ సహోదరుడా, సహోదరి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, ఇరుకు మార్గం ప్రవేశించడానికి పోరాడండి. జీవం మార్గం ఇరుకును, ఆ దారి చాలా సంకుచితమైనదని మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాల వాక్యం మాకు సెలవిస్తుంది. ఈరోజు ఇరుకు మార్గం ప్రవేశించడానికి పోరాడండి సహోదరుడా, సహోదరి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు. నీ రక్షణ యేసు ప్రభు చేతుల్లో ఉంది. యేసు ప్రభు రక్తంలో నీ రక్షణ ఉంది. లేదంటే నశించిపోతావు. యేసు ప్రభు చేతిలో నీ రక్షణ ఉంది. నమ్మువానికి రక్షణ కలుగు చేయడం దేవుని యొక్క చిత్తం. ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో, ఎవరైతే యేసు ప్రభు నమ్మి హృదయం విశ్వసిస్తారో, హృదయం విశ్వసిస్తే నీతి కలుగుతుంది, నోటితో ఒప్పుకుంటే రక్షణ కలుగుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల వాక్యం సెలవిస్తుంది. ఎవడైనా క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించని, ఇదిగో సమస్తం కొత్తవాయెను. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. నీవు ఈరోజు యేసుక్రీస్తు ప్రభువులోకి వస్తే నీ పాత జీవితము ఇంకా జ్ఞాపకమే ఉండదు. పడమటికి తూర్పు దూరం ఆయన మన అతిక్రమం మనకంతా దూరపరిచినాడు. 103వ కీర్తన 12వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు వాక్యం నిన్ను నన్ను పిలుస్తుంది. యేసు ప్రభు చెందక, యేసు ప్రభువుని అడుగు. యేసు ప్రభువా, రక్తంతో కడుగు, పవిత్రపరచు, పరిశుద్ధపరచు, నన్ను నీ బిడ్డగా మార్చు. స్టెఫెను లాగా మారడానికి ప్రయత్నించండి. స్టెఫెను లాగా దేవుని సేవ చేయడానికి ప్రయత్నించండి. యేసే లోక రక్షకుడని ప్రకటించండి. ప్రపంచవ్యాప్తంగా దేవుని నామాన్ని కనపరచండి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు రక్తం తమ హృదయాన్ని కడుక్కుంటారో వారి ఈరోజు రక్షింపబడతారు. మోకరించు, యేసు ప్రభు సన్నిధిలో అడుగు. యేసు ప్రభువా, ఈ రక్తంతో కడుగు, నన్ను పవిత్రపరచు, నన్ను పరిశుద్ధపరచని మోకరించి పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకుని యేసు ప్రభు ఎదుట నీ పాపములు ఒప్పుకో. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములు ఒప్పుకునే ఎడల ఆయన సమస్త దుర్నీతి నుండి, మన పాపం నుండి విముక్తిపరిచి విడుదల చేయగల దేవుడు. యేసు రక్తం ప్రతి పాపాలను మనం పవిత్రులుగా చేస్తుంది. ఈరోజు మోకరించి ఇప్పుడు అడుగు, ప్రభుని నేను ఆశ్రయించి తన బిడ్డగా చేసుకుంటాను. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, చెప్పండి వాక్యం దీవించి ఆశ్రయించి ఎన్నో హృదయాలను ప్రేమ చేయండి. యేసు రక్తం ద్వారానే రక్షణ కలుగుతుందని, యేసును విశ్వాసం ఉంచితే నీతి కలుగుతుందని, యేసును ఒప్పుకుంటేనే రక్షణ కలుగుతుందని ప్రభు నమ్మి విశ్వసించుటకు, ఈ స్వార్థను సకల దేశంలో ప్రకటించిన కృప చూపి నడిపి సహాయం చేయండి. ఆశీర్వదించమని, దీవించి నడిపించమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్.